ధర చెప్పినాక మనం ఎందుకు ఎక్కువ మాట్లాడకూడదో తెలుసా? ఎందుకంటే మనం మాట్లాడితే మన డీల్ పాడవుతుంది. కానీ అదే మనం సైలెంట్గా ఉంటే ఆ డీల్ని క్లోజ్ చేస్తుంది. మరి నేను ఒక కస్టమర్కి ప్రైస్ చెప్పినప్పుడు అతన్ని నేను ఎక్కువగా జస్టిఫై చేయడానికి ప్రయత్నించాను. కానీ వెంటనే అతను తన లోపలనే ఏదో డౌట్ ఉందని అనుకొని వెంటనే వెనక్కి తగ్గాడు. అదే సిచ్యువేషన్లో నేను మళ్ళొకసారి ధర చెప్పి సైలెంట్గా కూర్చున్నాను. ఆ సైలెంట్లోనే తను ఆలోచించి ఓకే, డీల్ ఓకే అని చెప్పారు. సైకాలజీ చెప్తుంది, మౌనం మన డెసిషన్స్పై ప్రెషర్ని పెడుతుంది అని. కాన్ఫిడెన్స్గా ధర చెప్పి ఆ తర్వాత మౌనంగా ఉంటే అదే మీ వాల్యూని తెలియజేస్తుంది. ప్రైజ్ని చెప్పి స్మైల్ చేసి ఒక 5 సెకండ్స్ పాస్ అవ్వండి. ఆ సైలెన్సే మీకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఇప్పుడే మీరు కూడా మీ నెక్స్ట్ కాల్లో మీ సైలెన్స్ని టెక్నిక్ని ట్రై చేయండి. ట్రై చేసినాక మీ ఎక్స్పీరియన్స్ని నాకు డిఎం చేయండి. మనం అందరం కలిసి మీ కాన్ఫిడెన్స్ జర్నీని ముందుకు తీసుకెళ్దాం. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీ అనుకున్న వాళ్ళకు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.